శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమః. అస్మత్మాతాపితృభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మద్గురుపరంపరాయ నమః. ఈ రోజున మంత్రశాస్త్రము శబ్దాగమం అనేటువంటి విషయం మీద రెండు మాటలు. ముందు ఈ శబ్దాగమం అంటే ఏమిటి? మనకి వేదమంత్రాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ప్రతి దేవీ దేవతలకి కూడా మంత్రము, యంత్రము, తంత్రము మొదలైనటువంటి విధానాలు ఉంటాయి. ఈ మంత్ర, యంత్ర, తంత్రాలలో ఉపయోగించేటువంటి బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటినే మంత్రశాస్త్రము అంటారు. ఈ మంత్రశాస్త్రం ఎలా వస్తుందంటే, ఉదాహరణకు ఒక ఆ అక్షరం తీసుకోండి, అర్థం ఎవరూ చెప్పలేదు. అకారో విష్ణువాచక అని ఉంది. ఆ తీసుకుని విష్ణువును కూడా కవిత్వం చెప్పి అది కవిత్వానికి పనికొస్తుంది, కానీ శబ్దాగమానికి పనికిరాదు. ఇప్పుడు ఆతో పాటు మా కింద మా ఒత్తిస్తే అమ్మా అయింది, ఒక పదం ఏర్పడింది. అలాగే ఈ మంత్రశాస్త్రం ద్వారా అంటే ఉదాహరణకి వినాయకుడినే తీసుకుంటే ఆ వినాయకుడి వేదమంత్రం గణానాం దవా గణపతి గుంభవామహే ఇలా వస్తుంది మంత్రం. అది ఆగమంలోకి వెళ్ళేటప్పటికీ శ్రీం హ్రీం క్లీం గళౌం అనేటువంటి మూలమంత్రం వస్తుంది. అంటే ఒక పదానికి ఇంకొక పదం చేర్చి ఏ పదం ద్వారా వెంటనే సద్య ఫలితాన్ని పొందవచ్చునో చెప్పేదే దాన్ని శబ్దాగమం అంటారు. సూక్ష్మంగా అర్థమవటం కోసం ఈ విధంగా చెప్పాను. ఇంకా లోతులకు వెళితే చాలా చాలా విషయాలు. ప్రతి దేవీ దేవతకి కూడా ఒక అక్షరాన్ని ఇంకో అక్షరం, ఇంకో అక్షరం, ఇంకో అక్షరం ఇలా లింక్ పెట్టుకుంటూ వెళితేదే దాన్నే మంత్రశాస్త్రం అంటారు, దాన్నే శబ్దాగమం అంటారు. అంటే వేదమంత్ర ప్రభావం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నమాట అందరూ ఒప్పుకుంటున్నటువంటిది. అలాగే మంత్రశాస్త్రం ద్వారా ఈ శబ్దాగమం ద్వారా వెంటనే ఫలితాన్ని అంటే సద్య ఫలితం అంటారు. ఇప్పుడు ఉదాహరణ గణపతే ఉన్నాడు. లక్ష్మీ గణపతి వేరు, బాల గణపతి వేరు, తరుణ గణపతి వేరు, ఊర్ధ్వ గణపతి వేరు, అలాగే నృత్య గణపతి వేరు. సద్య ఫలితాన్ని ఇచ్చేటువంటి గణపతుల్లో ప్రధానమైనటువంటివి రెండు గణపతులు ఉన్నాయి. ఒకటి క్షిప్ర గణపతి, రెండవది ఉచ్ఛిష్ట గణపతి. ఇవేమీ వామాచార పద్ధతులు కాదండి, దక్షిణాచార పద్ధతులతో అంటే ఆదిశంకరాచార్యుల వారు అంగీకరించినటువంటి మార్గంలోనే వేద ప్రమాణాలతోనే ఆగమ సూత్రాలతో ఆయా గణపతుల్ని మంత్రశాస్త్రంగా ఒక గణపతినే కాదు ప్రతి దేవీ దేవతకి కూడా ఆ మంత్రాన్ని అనుసంధానం చేస్తూ చెప్పబడేదే మంత్రశాస్త్రం. దీన్ని అడ్డగోలుగా ఏదో గ్రంథాలు తీసుకుని ఆ పుస్తకం తీసుకుని మార్కెట్లో బోల్డ్ పుస్తకాలు లభ్యమవుతున్నాయి, అవేవో చూసుకుని మనం చదివేసుకుంటే వంట పట్టవు. గురువు గారి ప్రతి విద్యకి గురువు ఉండాలి. ఈ విద్యనే కాదు, ప్రతి విద్యకి గురువు ఉండాలి. గురువు ద్వారా మంత్రోపదేశాన్ని తీసుకోవాలి. ఆ మంత్రోపదేశం తీసుకున్న తర్వాత ఇన్ని లక్షల ప్రమాణం అని ఉంటుంది. అన్ని లక్షల ప్రమాణ ప్రకారం వారు ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. దాని తర్వాత దశాంశ తర్పణం, హోమం, అలాగే సమారాధన, ఈ కార్యక్రమాలన్నీ మిగతావన్నీ మామూలే. ఈ విధంగా వెంటనే సద్య ఫలితాన్ని రాబట్టడానికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉండే కార్యక్రమం ఏమిటంటే ఆగమ పద్ధతులు. ఆ ఆగమంలో ఈ శబ్దాగమం చాలా విశేషమైనది. ఈ శబ్దాగమం అంటే ఇందాకే చెప్పాను, ఒక అక్షరాన్ని ఇంకో అక్షరంతో కలపటమే. ఏది ఎలా కలిపితే అంటే పూర్వం ఒక సూత్రం ఉండేదండి, ఏదో ఒకటి తీసుకో, దేంతోనో దాంతో కలుపు, ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవుతుంది. ఇది పూర్వీకులు చెబుతుండేవారు. అలాగే మంత్రశాస్త్రాన్ని మాత్రం అలా పెట్టకూడదండి. ఎందుకంటే కొన్ని వ్యతిరేకమైనటువంటి దిశల్లో కూడా మనం ప్రయాణం వెళ్ళిపోతాం, అవి మనకు కూడా తెలియవు. ఈ అక్షరాన్ని కలపటం వల్ల మన సొంత పైత్యం వల్ల, అందుకని మన సొంత పైత్యం ఉపయోగించకూడదు. మనకు మహర్షులు ఇచ్చినటువంటిది అనుసృతంగా పెద్దలు మనకు అందించినటువంటి మార్గంలోనే ఏ అక్షరంతో ఏ అక్షరం కలపాలి, అప్పుడు పాజిటివ్ శక్తి వస్తుంది. ఏ అక్షరాన్ని ఏ అక్షరంతో కలిపితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మొత్తం దీని మీద ఆధారపడి ఉన్నదే శబ్దాగమం అంటారు. సూక్ష్మ వివరణ ఇచ్చాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అపరిమిత నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.